కామెడీ స్టార్స్ నన్ను పిలిచి సంతోష్ గారు అన్న అతను డైరెక్టర్ గారు నన్ను తీసి అక్కడ టీంలోకి ఇచ్చారు. నాకు సత్యపండు గారికి రెట్రో స్టార్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నితిన్ భరత్ గారు మళ్ళీ వాళ్ళు జబర్దస్త్ నుంచి అదిరింటికి వెళ్ళి అదిరించి మళ్ళీ కామెడీ స్టార్స్కి వచ్చిన తర్వాత మీకు హైపర్ టెన్షన్ అది ఎక్కువ ఎందుకు అప్పారావు గారు కిరా కార్పీ టీంలో యాజ్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మీరు వెళ్ళమంటే నితిన్ గారు భరత్ గారు మాటను గౌరవించి అక్కడ కూడా ఎగువ పోవాలా నేను అక్కడ కూడా గౌరవించి మంచి పేమెంట్ కోసమే ఉన్నా. ఎందుకంటే ఇంకేమైనా ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన మల్లెమాలకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. బట్ కొంతమంది విషయంలో వెళ్ళిపోతే మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. వెళ్ళిపోయినవండి వీళ్ళకన్నా పెద్దవాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళకన్నా గొప్పవాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళకన్నా హై టాలెంట్ని తీసుకొస్తామంటే బట్ రిమార్క్ ఇస్ రిమార్క్. వదులుకునేటప్పుడు కూడా గౌరవంగా వదులుకోవాలంటాను నేను. పంపించేటప్పుడు కూడా గౌరవంగా పంపించాలంట. ఎస్, పాజిటివ్గా ఉండాలి. కానీ వెళ్ళిపోయినవాడిని మనకేం పోయిందంటే అది కొద్దిగా నాకు మనస్తాపం చెందింది. 1 year అలాగా ఈ ఎపిసోడ్ పిలుస్తాం, నెక్స్ట్ ఎపిసోడ్ పిలుస్తామని 1 year అలా వెయిట్ చేయించారు. ఫస్టే చెప్పిస్తే 1 year 3-4 months అట్లా జరిగింది. 1 year కాదు, 3-4 months అయితే జరిగింది. సరే, ఇంకా నేను నా అంతటి నేనే కావాలని అడిగాను కదా, ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు, మీరు రండి మాట్లాడదామని ఒక హైయర్ సుపీరియర్గా అధికారిగా పిలుచుంటే బాగుండేదని నేను బాధపడ్డాను. బట్ నా ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. కానీ రావడం మటుకు చాలా బాధగానే ఉంది. ఇప్పటికీ మేము బాధపడుతున్నాం. ఒకవేళ మళ్ళీ పిలుపు వస్తే వెళ్తారా? అదృష్టమే. అది వచ్చినప్పుడు మాట. ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచిస్తాం. రాకుండా మనం ఆలోచించలేం కదా.